అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, మదనపల్లి బైపాస్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన. ఎవరెవరు చూడలేదో పోయి చూడండి. మొత్తం మదనపల్లి బైపాస్ అయితే నేను చూపించా దాంట్లో. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మదనపల్లి టు తిరుపతి హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఓల్డ్ హైవే ఉంది కదా, అదైతే చూపిస్తా అండి మీకు. మదనపల్లి టు వైల్పాడ్ వరకు నేనైతే వెళ్తున్నా. సో వైల్పాడ్ వరకు ఎలా ఉంది రోడ్, ఇప్పుడు కొంత మాత్రం అయితే కన్స్ట్రక్ట్ చేశారు. శానిటోరియం వరకు అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. నేను కూడా వెళ్ళి చాలా నెలలు అయితే ఉంది. సో ఈ రోజు అయితే వీడియోలో మొత్తం అదే ఉంటుంది. మదనపల్లి నుంచి వైల్పాడ్ ఓల్డ్ రోడ్, ఓల్డ్ హైవే ఎలా ఉంది, ఇంకా కొత్త కన్స్ట్రక్ట్ అయితే ఉంది కదా హైవే, అది ఓపెన్ అయిన తర్వాత ఓల్డ్ రోడ్ మానేస్తారు చాలా మందికి. సో కాబట్టి మెమరీస్ లాగా ఉండిపోతుంది. సో నేనైతే ఈ రోజు మదనపల్లి టు వైల్పాడ్ వరకు అయితే చూపిస్తా. మధ్యలో సిటిఎం కూడా వస్తుంది. మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ముందర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా నేను ఏమేమి ఊర్లు వస్తాయో, ఎలా ఉంటుందో ఆ రూట్. సో మదనపల్లి టు తిరుపతి హైవే ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందరు కనిపిస్తుంది కదా, కన్స్ట్రక్ట్ చేసేసినారు. ఈ పక్క అయితే రోడ్ ఓపెన్ కూడా అయిపోయింది. ఆ పక్క వేస్తున్నారు ఇప్పుడు. 4-way లైన్ 6-way లైన్ 4-way లైనే అనుకుంటా. సో ఇంకా ఈ రోజు వీడియోలో నేను చెప్పా కదా స్టార్టింగ్ లోనే, వైల్పాడ్ వరకు అయితే చూపిస్తాను అనేసి. సో మదనపల్లి టు వైల్పాడ్ డిస్టెన్స్ అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంది. హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ట్రాఫిక్ లేకపోతే, లేదంటే 25 మినిట్స్లో అయితే మేము రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా కన్స్ట్రక్ట్ అయితే ఉంది కదా, సో 30 to 35 మినిట్స్ పడుతుంది వైల్పాడ్ వెళ్ళేకి. ఎంత స్లోగా వెళ్తా ఉంది చూడండి. సో వెనకాల జంక్షన్ వెళ్ళింది కదా, అక్కడ నుంచి అయితే ఈ వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే మదనపల్లి టు తిరుపతి కన్స్ట్రక్ట్ అయ్యే వీడియోలో అదైతే నేను చూపిస్తా, అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా కొన్ని మాటలు. వావ్, ఇక్కడ చాలా చేంజెస్ కూడా చేసినారు చూడండి. మొత్తం కట్ చేసినారు. చాలా పెద్ద కొండ ఉండింది, కట్ చేసుకుంటా వెళ్తున్నారు స్లోగా. ఇక్కడ నుంచి శానిటోరియం ఉంది కదా, ముందర శానిటోరియం అనే ఒక ఊరు వస్తుంది, ఫస్ట్ ఊరు అది. సో అక్కడ వరకు అయితే 4-way లైన్ కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఓల్డ్ హైవే లోపల నుంచే వెళ్తా ఉంది. కొత్త హైవే అయితే రైట్ నుంచి వెళ్ళిపోతుంది, అది కూడా చూపిస్తాను నేను. సో ఇందాకే చెప్పా కదా, ఫస్ట్ ఊరు వచ్చేది శానిటోరియం. ఇది మొత్తం శానిటోరియం ఊరు, శానిటోరియం విలేజ్. ఓల్డెస్ట్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇంకా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎవరెవరికి ముందు ఉందో వాళ్ళకి తెలుసు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, అన్నీ కట్ చేసినారు. ఓల్డ్ హైవే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదైతే అలాగే వదిలేసినారు, చాలా మంచి పని చేశారు. అది చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ హైవేలో, మీకు ముందర కనిపిస్తాయి, చెప్తా మొత్తం. ఇదే అండి శానిటోరియంలో హాస్పిటల్ ఉండేది. ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్లో. ముందైతే వాల్ ఉండింది, వాల్ మొత్తం వెళ్ళిపోయింది, హైవే వచ్చింది కాబట్టి. అక్కడ నుంచి వెళ్ళే రోడ్ అయితే క్లోజ్ చేసేసినారా? ఇది కొత్తదండి, నాకైతే ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నా ఈ రూట్లో. ఓల్డ్ రోడ్ ఆ పక్క నుంచి వెళ్తుంది ఒకటి, అది వెళ్ళిపోయిందో లేదో అర్థం కావడం లేదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఇప్పుడు కొంచెము. ఎస్ మేము యాక్చువల్గా అలా వస్తాము ఓల్డ్ రోడ్లో. శానిటోరియంలో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళము. ఇది ఓపెన్ చేసేసినారు. ముందు ఇక్కడ కొండ ఉండింది, అది కొండ మొత్తం బ్రేక్ చేసేసి అయితే ఇది ఓపెన్ చేసినారు కొత్తది. ఇది అయితే ఓల్డ్ రోడ్, శానిటోరియం నుంచి ముందరకు వస్తారు కదా, కొంచెమే ఉండింది, అది క్లోజ్ చేసి ఇంకా కొత్తగా ఓపెన్ చేసినారు. ఓకే, నైస్. సో ఇంకా ఇది ఓల్డ్ రూట్ అండి. వైల్పాడ్ వెళ్ళేకి, తిరుపతి వెళ్ళేకి అయితే రూట్ ఇదే ఉండింది. ఇంకా ముందర వస్తుంది ఒక రైట్ తీసుకునే టర్న్, అదైతే వెళ్తుంది తిరుపతి. కొత్త హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ముందర చూపిస్తాను నేను. ఇది మొత్తం అయితే ఓల్డ్ వే. తిరుపతి వెళ్ళే వరకు అయితే చాలా స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టారు. చాలా ఎక్కువ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి.
5 కిలోమీటర్స్ తర్వాత ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. వైల్పాడ్ దాటిన తర్వాత. వైల్పాడ్ వరకు అయితే ఏం స్పీడ్ బ్రేకర్స్ అంత లేవు, ఎందుకంటే ఓల్డ్ హైవేనే ఉంది. ఇది రైట్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఇది అయితే కొత్త హైవే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఉంది కదా, ఇది కొత్త హైవే. సో మేమైతే పాత హైవేలోనే పోతున్నాము, ఇంకా అది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలాగే వెళ్తున్నాము. వైల్పాడ్కు వెళ్ళాలంటే కూడా మేము అదే తీసుకోవచ్చు ఓపెన్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు నేను మీకు ఓల్డ్ హైవే చూపిస్తా ఎలా ఉంది. మదనపల్లి టు తిరుపతి హైవే అనొచ్చు, లేదంటే మదనపల్లి టు వైల్పాడ్ హైవే కూడా మేము అనొచ్చు. NH71 నేషనల్ హైవే 71. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎంత మంచిగా ఉంటాయో. చెట్లు అయితే ఉన్నాయి, ఆ టామరిన్ చెట్లు ఉంటాయి కదా, అదైతే ఉన్నాయి చూడండి. బస్సులు ట్రక్స్ వెళ్ళే వల్ల మొత్తం పైన నుంచి కట్ అయ్యాయి లీవ్స్ అంతా. షేప్ అయితే అయిపోయింది అది వెళ్ళి చూడండి. 6 to 1 year అనుకుంటా అది ఓపెన్ చేసేకి అవుతుంది. దాని తర్వాత చాలామంది ఈ హైవే అయితే యూజ్ చేయరు, ఇంకా మెమరీస్లోనే ఉండిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నిందో. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి మాకు అవసరం ఉంది హైవే, కొత్త హైవేస్. ఇంకా అది ఓపెన్ అయిన తర్వాత అయితే మేము తిరుపతికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా మదనపల్లి టు తిరుపతి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ వీడియో అయితే సపరేట్ వస్తుంది. దాంట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ హైవే గురించి. ఇంకా మేము ఈ రూట్లో వెళ్తున్నాం కాబట్టి ఈ హైవే గురించే మాట్లాడదాం. సో లుక్ ఎట్ దిస్. సో ఈ చెట్లు కట్ చేయకూడదు అనేసి కొత్త హైవే కట్టారు. ఆ పక్క నుంచి వెళ్తా ఉంది, మా రైట్ సైడ్ నుంచి అయితే ఆ హైవే వెళ్తా ఉంది. సో ఇంకా ఈ హైవే కట్టాలంటే, ఇక్కడే హైవే కట్టాలంటే ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కట్ అయిపోతాయండి. కాబట్టి అక్కడ రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తా ఉంది హైవే మొత్తం. జస్ట్ ఒక 100 మీటర్ ఉంటుంది అనుకుంటా నేను. సో చూడండి ఈ చెట్లు అయితే అన్నీ కట్ అయ్యేది, ఇంకా ఇక్కడ కట్టింటే. సో అందుకే మొత్తం అయితే వదిలేసినారు అలాగే, ఈ హైవే అలాగే వదిలేసినారు. ఊరు వెళ్ళే వాళ్ళు అయితే, సిటిఎంకి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా వెళ్ళొచ్చు అనేసి. సో ఇంకా కొత్త హైవే రైట్ సైడ్ నుంచి అయితే ఉంది. సిటిఎం వరకు ఇలానే ట్రీస్ ఉంటాయి. ఇంకా సిటిఎం నుంచి వైల్పాడ్ వరకు కూడా ఇంకా సూపర్గా ఉంది హైవే, ఓల్డ్ హైవే. ఇంకా చాలా మందికి తెలుసు ఓల్డ్ హైవే, కానీ నేను మెమరీస్లో ఉండిపోతుంది, యూట్యూబ్లో ఉండిపోతుంది అనేసి నేను షూట్ చేస్తున్నా. ఫ్యూచర్లో మేము చూసుకోవచ్చు ఎలా ఉండింది ఈ రూటు అని. సో ఇంకా నెక్స్ట్ ఊరు వస్తుంది సిటిఎం, చిన్న తిప్ప సముద్రం. ఇంకా మదనపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇదే ఊర్లో ఉందండి. సో మదనపల్లిలో అయితే స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ లేదు. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే సిటిఎంకి రావాల్సిందే. సో మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇదే ఊర్లో ఉంది, ముందర వస్తుంది ఆ రైల్వే స్టేషన్ కూడా. అది కూడా నేను వెళ్ళాలి. చాలా కన్స్ట్రక్ట్ చేశారంట, చాలా డెవలప్మెంట్ చేశారంట మదనపల్లి రైల్వే స్టేషన్కి. చాలా రోజులు అయింది వెళ్ళి, ఇయర్స్ అయింది, 2 years అయితే ఏమో అవుతా ఉంది. అక్కడ వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా వెళ్దాం ఎప్పుడైనా టైం మా దగ్గర ఉంటే. సో ఇప్పుడు ప్రస్తుతానికి పైన నుంచి ఇలా ముందు బ్లాగ్స్లో అయితే నేను చూపించా అనుకుంటా రైల్వే స్టేషన్ బయట నుంచి ఎలా ఉందని. సో సిటిఎం ఊర్లో ఉన్నాం మేము ప్రస్తుతానికి. సో మదనపల్లి నుండి సిటిఎంకి మ్యాక్స్ టు మ్యాక్స్ 10 kilometers ఉంటుంది, లేదంటే ఇంకా తక్కువే ఉంటుంది. 10 minutesలో మేమైతే ఇక్కడ రీచ్ అవ్వచ్చు. మోస్ట్లీ రైల్వే తీసుకోవాలంటే మేము సిటిఎంకి రావాల్సిందే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మాకు రైల్వే స్టేషన్ వస్తుంది, మదనపల్లి రోడ్, మదనపల్లి రైల్వే స్టేషన్. వెళ్తున్నారు చూడండి చాలామంది. సో ఈ రూట్ వెళ్తా ఉంది కదా, అలా లోపల వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వైల్పాడ్కి అయితే వెళ్తాము. తిరుపతికి కూడా ఇలాగే వెళ్ళాలి ప్రస్తుతానికి. ఓల్డ్ హైవేనే కదా, ఇంకా యూజ్లోనే ఉంది, కొత్త హైవే కట్టలేదు కాబట్టి. వైల్పాడ్ అయితే 9 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో సిటిఎం నుంచి వైల్పాడ్ 9 kilometers. అంటే మదనపల్లి నుంచి సిటిఎం అయితే 10 kilometers, 9 kilometers మీరు అనుకోవచ్చు. ఇంకా సిటిఎం నుంచి వైల్పాడ్ అయితే 9 kilometers. మొత్తం 19 to 20 kilometers అయితే ఉంది. ఓ ఏదో బ్రిడ్జ్
బ్రిడ్జ్ కట్టారు, ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ రూట్ అర్థం కాలేదు నాకు, ఎందుకంటే దీని పక్కన కూడా ఒక రూట్ ఉంది వెళ్ళేకి, యాక్చువల్ హైవే. ఇదైతే బ్రిడ్జ్ కోసం అయితే కడుతున్నారు నేనైతే అనుకుంటున్నా, నో ఐడియా. వావ్, మదనపల్లి టు తిరుపతి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వీడియోలో. నేనైతే ఇక్కడ కూడా వచ్చి చూస్తాను. ఓకే, రైల్వే ట్రాక్ క్లోజ్ అయితే చేశారు, ట్రైన్ అయితే వస్తూ ఉంది. వినిపిస్తూ ఉందా ట్రైన్ సౌండ్? ఒక హార్న్ అయితే కట్టారు. అక్కడ వెళ్తాను చూడండి, కనిపిస్తుందా ఈ చెట్టు మధ్యలో? సో ఐ థింక్ సో తిరుపతికే వెళ్తా ఉంది. ఇలా రూట్ అయితే తిరుపతి, ఇలా అయితే హైదరాబాద్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, గేట్ అయితే ఓపెన్ చేసేసినారు. సో ముందరైతే ఇంతమంది నిలబడుకొని ఉన్నారు, ఎవడో పక్కన నుంచి దూరుతున్నారు కారోడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్సే అర్థం కాదు వీళ్ళకి. రైల్వే ట్రాక్, మదనపల్లి రైల్వే ట్రాక్. సో ఈ ఊరు కూడా సిటిఎంలోనే వస్తుంది ఇది కూడా. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, అన్నీ లాస్ అయిపోతాయి ఆ హైవే ఓపెన్ అయిన తర్వాత. ముందైతే చాలామంది ఇక్కడ నిలబడుకొని టీ అంతా తాగేవాళ్ళు చూడండి. ఈ షాప్స్ అన్నీ లాస్లో ఉంటాయి కొత్త హైవే ఓపెన్ అయిపోతే. ఇంకా ముందర 2 to 3 కిలోమీటర్స్ ప్యాచ్ ఒకటి వస్తుంది ట్రీస్తో ఉండి. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం అయితే ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆ ప్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సిటిఎం వెనకాల ట్రీస్ ఉన్నాయి కదా, టామరిన్ ట్రీస్. ఇక్కడైతే వేరే ట్రీస్ అండి. టామరిన్ ట్రీస్ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. మా రైట్ నుంచి అయితే రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది. ఇది మొత్తం అయితే రైల్వే ట్రాక్. ఆ పక్క కనిపిస్తుంది కదా, ఆ పక్క అయితే కొత్త హైవే. సరిగ్గా కనిపించదు కానీ నేను జస్ట్ చెప్తున్నా. ఇదే అండి ఆ ప్యాచ్, ఇందాకే చెప్పా కదా సిటిఎం తర్వాత వచ్చే ప్యాచ్. కొత్తగా కట్టారు ఇక్కడ, కొత్తది. నేనైతే చూస్తున్నా కొత్తగానే, ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళి నేనైతే 6 to 7 months పైనే అవుతా ఉంది. ఓకే, ఎప్పుడైనా ఇక్కడ టీ తాగాలి వచ్చి. టోల్ గేట్ అయితే ఉంది ఇక్కడ. వీల్ టోల్ గేట్ ఎక్కువ. ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే టోల్ గేట్ తీసుకుంటారు ఇక్కడ ఆ స్పీడ్ బ్రేకర్ కాడ. సో ఇంకా 3 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి వైల్పాడ్. సో ఇంకా వైల్పాడ్కి అయితే రీచ్ అయ్యాము. ఓన్లీ ఫ్యూ మీటర్స్ అయితే ఉంది, 500 to 700 meters అయితే ఉంది. మా రైట్ సైడ్లో అయితే వైల్పాడ్ రైల్వే స్టేషన్ ఉందండి. మా రైట్ సైడ్లోనే ఇక్కడ స్లోగా ఆపుతా కనిపిస్తుంది కదా, అదైతే
రైల్వే స్టేషన్ ఆఫ్ వైల్పాడ్. చాలామందికి చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. వైల్పాడు బోర్డ్ అయితే ఉంది, చూసారు కదా. సో ఇంకా ఇదైతే వైల్పాడ్ రైల్వే స్టేషన్. స్టూడెంట్స్ ఉంటారు కదా చాలామంది, తిరుపతికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకైతే చాలామంది యూజ్ చేసేదే ట్రైన్. ఇంకా మాకు ట్రైన్ కనిపించింది కదా సిటిఎం గేట్ దగ్గర, ఆ ట్రైన్ అయితే ఇక్కడ ఆపారండి, కనిపిస్తాం కదా చూడండి. ఇదైతే రైల్వే స్టేషన్ ఆఫ్ వైల్పాడ్. ఇంకా వైల్పాడ్కి అయితే రీచ్ అయ్యాము మేము. సో ఇంకా లోపల నుంచి కొంచెం చూపించుకుంటా నేను వీడియోకి ఎండ్ చేస్తాను. మొత్తం రైల్వే స్టేషన్ వాల్ అయితే కనిపిస్తుంది. ఇంకా రైల్వే స్టేషన్ చూడాలంటే లోపలికి వెళ్ళాల్సిందే. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా నాకు టైం దొరికితే అది కూడా చూపిస్తాను. ఇదైతే బైపాస్, వైల్పాడ్ బైపాస్. మేము గురుంగుండా వెళ్ళాలంటే ఆ రూట్ తీసుకోవాలి. వైల్పాడ్ లోపల నుంచి వెళ్ళే అవసరం లేదు బైపాస్ తీసుకుంటే. ఇంకా ఆ బైపాస్ అయితే ఐ థింక్ సో వేరే ఊరికైతే వెళ్తుంది, కల్కిరి, కల్కడ అలాంటి ఊరికైతే వెళ్తుంది అది. సో ఈ పక్క ఊర్లు అయితే నాకు అంతగా తెలియదు. కొన్ని ఊర్లు తెలుసు, కొన్ని ఊర్లు అయితే తెలియదు. వైల్పాడ్ స్ట్రైట్ వెళ్తే జామియా మస్జిద్ వస్తుంది. ఇంకా మేము ఇలా లోపల నుంచి అయితే వెళ్దాం. ఇది మెయిన్ స్టాండ్, బస్ స్టాండ్ కాదు, మెయిన్ ఆటో స్టాండ్. ఐ డోంట్ నో సర్కిల్ ఏమైనా ఉంటుంది, ఈ సర్కిల్ పేరు నాకైతే తెలీదు. ఇది హైవే అండి, NH71 తిరుపతి వెళ్ళే హైవే. ఇలా ఉంది తిరుపతికి వెళ్ళాలంటే. ఇలా ఏమంటారు, మేము ఊరు లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొత్తగా కట్టేస్తే ఇంకా ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉంటాడు ఇక్కడ, ఒకడు కాదు చాలామందే ఉంటారు వైల్పాడ్లో. కానీ ప్రస్తుతానికి ఎవరు లేరు, అందరూ బెంగళూరులో ఉన్నారు. సో ఇంకా మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చాము. వైల్పాడ్ బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడికైతే వచ్చాము. సో మోస్ట్లీ బస్సెస్ ఆపుతారు ఇక్కడ ప్యాసింజర్స్కి తీసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ లోపల నుంచి వెళ్తే బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తాము. దీని వెనకాల అయితే బస్ స్టాండ్ ఉంది, వైల్పాడ్ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, అదైతే బస్ స్టాండ్. సో ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మేము తిరుపతికి వెళ్ళిపోతాం. కానీ నేను వీడియో ఇక్కడ వరకే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా. లెఫ్ట్ తీసుకొని వెళ్తే బైపాస్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే తిరుపతికి అయితే వెళ్తాము. సో ఈ రోజు వీడియోలో నేను చూపించా మీకు మొత్తం మదనపల్లి నుంచి వైల్పాడ్ దాకా. సో వీడియో అయితే ఎండ్ చేద్దాం. ముందర ఎక్కడైనా ఆపి అయితే ఎండ్ చేస్తాం. సో స్టార్టింగ్లో చూపించే కదా వైల్పాడ్లో ఎంటర్ అయ్యేటప్పుడు బైపాస్ వస్తుంది అనేసి. సో ఈ బైపాస్ ఇలాగే వస్తుందండి. సో ఈ వీడియోకి అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చింది నేనైతే అనుకుంటున్నా. సో మదనపల్లి నుంచి వైల్పాడ్ వరకు ఈ వీడియో ఉన్నింది. ఇంకా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. బాయ్.